వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. గోదావరి జిల్లాలంటేనే రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రేమాభిమానాల్లో అయినా, మర్యాదల్లో అయినా, మంచి చెడుల్లో, వెటకారంలోనైనా సరే గోదావరి జిల్లాలది పై చెయ్యి. ఏదో సినిమా డైలాగ్ చెప్పినట్లు కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తాను అన్న చందాగా గోదావరి జిల్లాలో తిండి పెట్టి చంపేస్తారు. గోదావరి జనం జిహ్వా చాపల్యం తెలియాలంటే ఇక్కడి వంటకాలు తినాల్సిందే. అలాంటి కోవకు చెందిందే ఈ తెల్లటి మేఘముద్ద. అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. అదేంటో తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. గోదావరి నది తీరంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తీరం అందాలు, పంచారామ క్షేత్రాల్లో క్షీరలింగేశ్వర స్వామి ఎంత ప్రాచుర్యం పొందాయో అలాగే ఇక్కడి సోంపాపిడి కూడా అంతే ప్రాచుర్యం పొందింది. చూడ్డానికి ఎంతో అందంగా, నోట్లో వేయగానే అలా కరిగిపోయే సోంపాపిడి అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంతటి అద్భుతమైన సోంపాపిడి తయారీ వెనుక తరగని కష్టం కూడా ఉంటుంది. గోదావరి జిల్లాలో దొరికే స్వీట్స్ లో పాలకొల్లు సోన్ పాపిడి అద్దుర్స్ అంటారు ఈ ప్రాంత ప్రజలు. ఇక్కడి స్వీట్ పాపిడి సినీ అగ్రనాయకులు సైతం ఆర్డర్ వేసి మరి తెప్పించుకుంటారు. మిగతా ప్రాంతాల్లో లభ్యమయ్యే సోంపాపిడికి పాలకొల్లులో లభ్యమయ్యే సోంపాపిడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకనే ఈ పాలకొల్లు సోంపాపిడి ఎంతో ప్రాచుర్యం పొందింది. 5 దశాబ్దాల నుంచి పాలకొల్లు గుత్తలవారిపేటలో అనేక సోంపాపిడి కార్ఖానాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి చాలా కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. వీరి చేత్తో చేసే సోంపాపిడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి రసాయన పౌడర్, కెమికల్స్ వాడకుండా వీటిని నాణ్యంగా తయారు చేస్తారు. చెప్పుకోవడానికి స్వీట్ పాపిడి అంటారు గానీ దీని వెనక చాలా కష్టం ఉంటుంది. ఈ సోంపాపిడి తయారీలో డాల్డా, మైదా, పంచదార వాడతారు. బెల్లం, నెయ్యి, మైదాతో కూడిన మిశ్రమంతో ఈ సోంపాపిడి తయారీ విధానం ఉంటుంది. పాలకొల్లు పాపిడి గుత్తులవారిపేట అంటేనే ఫేమస్ అండి. తర్వాత మా నాన్నగారి దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా వేరే కంపెనీలు పెట్టుకుని ఇక్కడ పాలకొల్లో ఓ 10 కంపెనీల దాకా తయారైనాయండి. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మా నాన్నగారితో నేను చిన్నప్పటి నుంచి చేసేదాన్ని అండి. తర్వాత మా నాన్నగారు బతికొండగానే మా నాన్నగారు నాతో వచ్చేసారండి. నాతో అంటే మా తమ్ముడిని ఇడిచి మా తమ్ముడు నేను కలిసి మా నాన్నగారు నేను కలిసి చేసుకునేవాళ్ళు. అది డాల్డా కళాయిలో పెద్ద కళాయిలు వేసండి. ఒక కేజీ మైదా కింద 600 డాల్డా వేసి దాన్ని బాగా కమ్మగా వచ్చేటట్టు వేపాలండి. ఒక అరగంట టైం పడుతుంది. మళ్ళీ ఇంకో చిన్న కళాయిలో పందారు ములిగేటట్టు వాటర్ వేసండి. 2 కేజీలు పందారికి దాన్ని ములిగేటట్టు వాటర్ వేసిన తర్వాత దాన్ని తిప్పుతూ ఉండాలండి. అది పొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ జీడిపాకంలాగా వచ్చాక ఒక నేపరాడు మీద డాల్డా రాసి వేసి దాన్ని జీడిపాకంలాగా మద్దన కొట్టి రౌండ్గా వేసండి. మళ్ళీ ఏపిన పిండి పెద్ద పళ్ళులోకి తీసుకుని ఆ పళ్ళులో వేసి ఈ రౌండ్గా చుట్టింది అట్లసలతో అలాగా లాగ్గా అలా పీసుకొని వస్తుందండి. లాలికి పొడి మీద చేస్తాం. నెయ్యి పాపిడి కూడా చేస్తామండి. నెయ్యి పాపిడి కిలో 400. అది నెయ్యి, శనగపిండి, పంచదార, ఈ డాల్డా, మైదా, పంచదార అండి. అయితే అమెరికా పంపుతాము, కోయిట పంపుతాము, వైజాగ్ మేము బస్సులకి వేసేస్తామండి. ఆపుకోని చెప్తే రోజుకు ఒక 60 కేజీలు చేస్తాం మినిమం అండి. సీజన్లో అయితే 150 కేజీ అలాగే ఆర్డర్లు వస్తాయి. శ్రీరామనవమికి, వినాయక చవితికి, నవమికి కూడా మాకు గట్టిగా ఇష్టపడిన కోటి నవమి కోటి గట్టిగా వస్తాయి. సోంపాపిడి తయారీలో ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి డాల్డా వేసి దానికి సరిపడా మైదా వేసి చిన్న మంటతో వేపుతారు. అలా దోరగా వేగిన తర్వాత ఆ మిశ్రమం కోవాలా తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టి అదే పొయ్యి మీద పంచదార పాకం పెడతారు. పాకం మరిగిన తర్వాత తేనె కలర్ లో పట్టు వచ్చేలా చేస్తారు. ఆ పంచదార పాకాన్ని నాపరాలపై పోసి తిప్పుతూ దండలు తయారు చేసి ముందుగా డాల్డాతో చేసిన మిశ్రమాన్ని పంచదార దండతో కలిపి దారాలు తీస్తూ సాగదీస్తారు. పంచదార పాకం, డాల్డా, మైదా మిశ్రమాన్ని కొర్రల సహాయంతో సాగదీసి కలపాలి. అప్పుడు సన్నటి నార తీగలాగా రావడంతో ముక్కలుగా చేసుకొని వదులు చేస్తారు. అప్పుడు మెత్తటి సోంపాపిడి పాపిడి తయారవుతుంది. వాటిని చిన్న కప్పుల్లోకి పెట్టి పాపిడి ఆకారం తీసుకువస్తారు. అనంతరం వాటి సైజును బట్టి ప్యాకింగ్ చేస్తారు. ఎక్కువ గోదావరి జిల్లా వాసులు వివాహ శుభకార్యాలకు భోజనం బంతిలో సోంపాపిడి ఉండేలా చూస్తారు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్స్ జరిగితే తమ వద్ద నుంచే స్వీట్స్ ఆర్డర్ ఇస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే గతంలోలా ఇప్పుడు వ్యాపారాలు లేవని, అందరూ ఫాస్ట్ ఫుడ్స్ కు కృత్రిమంగా తయారు చేసిన తిరుబండారాలకు అలవాటు పడ్డారని నిర్వాహకులు చెప్తున్నారు. ఒకప్పుడు 100లో ఉన్న సోంపాపిడి కార్ఖానాలు నేడు 10ల సంఖ్యలో ఉన్నాయని, దీనికి కారణం సోంపాపిడి తయారీదారులు అంతరించిపోవడమే అంటున్నారు.